నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే అఖండ సినిమా రిలీజ్ అయ్యేటువంటి సందర్భంలో మిక్స్డ్ టాక్ వినిపించడం, దాని వెనక ఎంతో భారీ కుట్రలు కూడా ఉన్నాయని చెప్పి తర్వాత బయటపడ్డం మనం చూసాం. ఇప్పటికే 130 కోట్లు గ్రాస్ దాటేసిందని చెప్పేసి అని ఇంకా రాను ఇంకా మంచి కలెక్షన్స్ కొల్లగొట్టబోతుందని, ఎందుకంటే దాదాపు సంక్రాంతి వరకు ఎటువంటి సినిమాలు కూడా లేవు. అయితే ఇలాంటి సందర్భంలో ఇప్పుడు టికెట్ రేట్లు కూడా తగ్గించడం అనేది సినిమాకి ఎంతవరకు ప్లస్ కాబోతుంది, ఏంటి ఇప్పుడు ఎంతవరకు కలెక్ట్ చేసే అవకాశం అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఈ నిర్ణయాన్ని ఇంకో వారం ముందు తీసుకుంటే ఇంకా బాగుండేది. లేట్గా తీసుకున్నారని చెప్పొచ్చు. అంటే 2 రాష్ట్రాల్లో కూడా మళ్ళీ తొందరగా జీవోలు విడుదలైనట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వచ్చేసరికి 50 రూపాయలకే సినిమా టికెట్, రెండో టికెట్ 80 రూపాయలు, మూడోది 105 రూపాయలు. మల్టీప్లెక్స్కి వచ్చేసరికి 150 రూపాయలు చేస్తున్నారు. పీవీఆర్ కానీ మల్టీప్లెక్స్ అన్నీ కూడా 150 రూపాయలు చేశారండి. దానివల్ల ఖచ్చితంగా ఆ సినిమాకి వెళ్ళేవాళ్ళు పెరుగుతారు. ఎందుకంటే 8వ తారీఖు నుంచే షోలు పడిపోతున్నాయి. రాజాసాబుగా ప్రీమియర్ షోలు పడతాయి. ఇంకా ఉంటే వారం రోజులు మాత్రమే అవకాశం ఉంది. సంపాది వీళ్ళు ఏమైనా మిగిల్చుకోవాలన్నా కానీ ఈ అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే అఖండకి ఇప్పటిదాకా 100 కోట్లు నెట్లోకి వచ్చేసింది. 100 కోట్లు నెట్ వచ్చిందంటే దాదాపు 150 కోట్లు 160 కోట్లు వచ్చినట్టే. నెట్టే 100 కోట్లు వచ్చిందంటే 97 కోట్లు ఎంత చెప్పారు. ఖచ్చితంగా ఈ వారం రోజులు కొలగొట్టేది ఉంటుంది. అలా చూసుకుంటే అఖండకి మంచి రికార్డు మిగిలింది. ఈ వారం రోజుల్లో రేట్లు తగ్గడం వల్ల కూడా చాలా మంది వెళ్ళే అవకాశం ఉంది. రేపు 1 తారీఖు సెలవే ఉంటుంది కాబట్టి ఇవాళ కొంత ఎంజాయ్ చేసిన వాళ్ళు రేపు సినిమాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా ఈ వారం రోజులు కూడా ఎక్కువ కలెక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదే కాకుండా చూసుకుంటే ఏదైతే ఫస్ట్లో మిక్స్డ్ టాక్ వచ్చింది దాన్ని కూడా కొద్ది కుట్ర కోణాల వల్లే ఇదంతా జరిగిందని చెప్పి తెలుసుకున్న తర్వాత చాలా మంది చిన్నగా సినిమాకి వెళ్ళడం కావచ్చు, రెండోసారి వెళ్ళడం కావచ్చు, మూడోసారి వెళ్ళడం కావచ్చు, మనం చూస్తూ వస్తున్నాం. సో అఖండ కలెక్షన్స్ని దెబ్బతీయాలనుకున్న కుట్రల్ని కూడా భగ్నం చేసేశారు, ఏదైతే అఘోరా అని చెప్పి చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇప్పుడు ఏ విధంగా చూడాలంటారు అఖండకు సంబంధించినటువంటి ఒక కలెక్షన్స్ని కానీ, లేదా సినిమా ఇప్పుడు పుంజుకునే అవకాశం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? అంటే ఓవర్సీస్ మార్కెట్లోనూ లేకపోతే ఓవర్సీస్ మార్కెట్ నార్త్ అమెరికాలో ఒక రికార్డు బాలకృష్ణ గారిది కంటిన్యూగా వరుస పెట్టి కలెక్షన్ కానీ అది ఒక బాలకృష్ణ గారికి మిగిలిందని ఒక రికార్డు అయితే ఉంది. పాన్ ఇండియా మార్కెట్లో ఏమవుతుందంటే కొన్ని సినిమాల ఎఫెక్ట్ ప్రభావం అయితే పడింది. పాన్ ఇండియా మార్కెట్లోకి వెళ్ళాలి అనుకోవడానికి ఒక విధంగా గండి పడిందని చెప్పొచ్చు. కానీ తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి అఖండకి ఆ రికార్డు అయితే అలాగే మెయింటైన్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళటం అంటే అన్ని సినిమాలు 5 సినిమాలు వరుస పెట్టి 100 కోట్లు దాటడం అంటే మామూలు విషయం కాదు. 700 కోట్లు రావటం అంటే అది ఒక రికార్డుగా మిగిలిపోయింది. ఇప్పుడు 50 ఏళ్ళ సినిమా కెరీర్లో ఖచ్చితంగా ఇది ఒక రికార్డే చెప్పాలి. ఏ హీరోకి లేని రికార్డు ఒక బాలకృష్ణ గారికి దక్కింది. ఇది చాలా ఊరటనిచ్చే అంశము. ఒక రికార్డుగా మాత్రం ఇది మిగిలిందని చెప్పొచ్చండి. అయితే వాస్తవానికి బాలకృష్ణ గారు ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్ దిశగా వెళ్తున్న సంగతి అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ స్టార్టింగ్లో సినిమా రిలీజ్ అయిన వెంటనే మిక్స్డ్ టాక్ వినడంతో చాలా మంది బాధపడ్డారు. ఎందుకంటే సెకండ్ హ్యాట్రిక్ దిశగా ఈ యొక్క టాక్ని ఎట్లా చూడాలని చెప్పి ఇప్పుడు మంచి హిట్ దిశగా వెళ్తుంది, కలెక్షన్స్ కూడా కొల్లగొట్టేస్తుంది. సో సెకండ్ హ్యాట్రిక్ దిశగా వెళ్తున్నటువంటి బాలకృష్ణ గారికి నెక్స్ట్ సినిమా ఏది కాబోవచ్చు, ఏంటంటే ఏం చెప్తారు? అది దానికి ఈ అఖండ 2 అనేది ఎంతవరకు సహకరించిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు అందరు టార్గెట్ 100 కోట్లు కాదు, 1000 కోట్ల టార్గెట్లో ఉంటున్నారు. ఖచ్చితంగా ఆ స్థాయిలో ఎఫర్ట్ జరగాలండి. ఇప్పుడు దురందరికి 1000 కోట్లకి వెళ్ళిపోయింది. అట్లాంటి సబ్జెక్టు అట్లాంటి డైరెక్టర్ పడితే కంపల్సరీగా వెళ్తారండి. ఇప్పుడు దురందరికి అన్ని కోట్లు ఎలా వచ్చినాయి అంటే ఆ ఎంచుకున్న కథాంశం దేశభక్తి, ప్రమోషన్స్ లేవు, ఏమీ లేదు, ఏం చేయకుండా వచ్చింది. కేవలం మౌత్ టాక్తో వచ్చింది అంత ప్రచారం అనేది. అట్లాంటి కథాంశం దేశభక్తి పూరితమైన కథాంశాన్ని ఎంచుకున్నారు వాళ్ళు. ఇక్కడ సనాతన ధర్మమే చెప్పినా కానీ అక్కడ దేశభక్తి పూరిత కథాంశం డామినేట్ చేసింది. అంటే పాకిస్తాన్ మనకి ఏంటంటే దాయాదుల పోరు అంటాం కదా, ఆ దాయాదుల పోరుకు సంబంధించిన కథాంశంలో ఇక్కడి నుంచి ఒక ఏజెంట్ అక్కడ రౌడీగా మారి అనే కాన్సెప్టే చాలా అది ఎలివేట్ అయింది. అందువల్ల పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా అలాంటి సబ్జెక్టు ఎంచుకుంటే బాగుంటుంది. రేపు మహారాజ్ సినిమా అది చారిత్రక కథాంశం అని చెప్తున్నారు. పేరు ఇంకా పెట్టలేదు. NBK 111 సినిమాకి మహారాజు అనుకుంటున్నారు. గతంలో కూడా ఈ మహారాజ్ అనే టైటిల్ వచ్చింది. డాకు మహారాజు కూడా మహారాజు ఉంది కదా. మొత్తానికి మహారాజ్ అనేది ఈయనకి రాసి పెట్టినట్టు ఉంది. మొత్తానికి వీళ్ళు అదే పేరు పరిశీలన ఉందో తెలియదు కానీ మొత్తానికైతే ఆ సినిమా కూడా పాన్ ఇండియా కాన్సెప్టే. డబుల్ హ్యాట్రిక్ రావాలంటే ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అయి తీరాలి. మరి మల్లేని గోపిచంద్ ఆల్రెడీ వీరసింహారెడ్డి లాంటి హిట్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈయనకి ఖచ్చితంగా ఈ సినిమా ఆ రేంజ్లోనే ఉంటుందని మనం భావించవచ్చండి. సో మొత్తానికి బాలకృష్ణ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైపోయింది అనేది కన్ఫర్మ్ అయిందండి. ఇద్దరు ఉంటారు, బాలయ్య ఉంటారు, సంగీత శ్రీనివాసరావు గారి కథ అని దాన్ని విస్తరించారు బాలకృష్ణ గారు. అది సెట్స్ మీదకి వెళ్తున్నారు. లైనప్ కూడా అలాగే ఉంది. బాలకృష్ణ గారి లైనప్ కూడా మా ప్రతి హీరో కూడా ఆ పోటీ తత్వంతో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు ఎవరైతే ఉన్నారో ఒకరికొకరు పోటీగా భావించుకుంటూ ముందుకెళ్తున్నారు. నువ్వు అనే రీతిలోనే ఉంది. ఆ పోటీలో మరి ఎవరిది పై చేయవుతుంది,
దీని టార్గెట్ ఇప్పుడు నా 5 ఏళ్ళు అయిపోయింది దగ్గరగా, ఇంకొక 5 ఏళ్ళు వీళ్ళ ఈ పరుగు పందెం చూడొచ్చా లేదా 2-3 ఏళ్ళు చూస్తామా అనేది మనం వెయిట్ చేయాలి. సో చూద్దాం సార్, మొత్తానికి అఖండ కలెక్షన్స్ మాత్రం అఖండ విజయంగా కలెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. సో మొత్తానికి ఈ జయయాత్ర ఎప్పటిదాకా కొనసాగుతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.